నిన్న ఆశా వర్కర్లు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇంకా ఉన్నటువంటి సమస్యలని అక్కడ హెడ్ ఆఫీస్లో ఒక మాసం మెమోరాండం ఇద్దామని శాంతియుతంగా వచ్చారు. వాళ్ళు గొడవ ఏనికి రాలే, ధర్నా ఏనికి రాలే. అక్కడ గొడవకు కారణం ఏసీపీ శంకర్రావు గారే ప్రధాన కారణం. ఆయనకు బీపీ ఉన్నట్టుంది. ఫస్ట్ నుంచే అంత ఆగమాగం గందరగోళం చేయడం, వాళ్ళని చెంపల మీద కొట్టడం, కాళ్ళ మీద కొట్టడం, కొంగులు పట్టి కుట్టడం. అంటే మహిళలకే మమ్మల్ని కూడా మేము శాంతియుతంగా వచ్చినాం సార్, మేము చేసుకొని వెళ్ళిపోతాము, మీకు ఇబ్బంది పెట్టాము. ఈ గతంలో మేము చాలాసార్లు చేసినాం. అక్కడ మాకేం కొత్త కాదు. ఆ మెమరాండాలు అనేది మేము ఇంతకుముందుకు 2,000 మందితో 15,000 మందితో కూడా ఇచ్చిన కాలాలు ఉన్నాయి. మేము అదే పద్ధతిలో చేస్తామని ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు, ఎస్బీ వాళ్ళకి చెప్పినాం. ఒక సిఐకి చారి గారు కూడా చెప్పినాం. ఆయన ఎందుకో అనవసరంగా బీప్ పెంచుకొని ఒక 5-10 నిమిషాలల్లో అక్కడ వాళ్ళను కొంగులు పట్టి గుంజడం, అతనే పోయి పిచ్చి పిచ్చి చేస్తుండు. అది చేయడంతో ఘర్షణ మొదలైంది. మమ్మల్ని కూడా ఎత్తుకపోయి డీసీఎంలు ఎత్తేయడం, మమ్మల్ని నిర్బంధించేసరికి మహిళలందరూ లేచి మా నాయకులను పట్టుకపోతారు, మమ్మల్ని ఏమో చేస్తున్నారని చెప్పి గందరగోళం ఏర్పడింది. కాబట్టి ఇది ఒక చిన్న విషయం కాదు. నిన్న కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి చేసుకొని సంబరాలు చేసుకోవడం, తెలంగాణ తల్లి విగ్రహం నిన్న ఆవిష్కరణ చేసుకోవడం, మరి ఉన్న తల్లిని మార్చి మరి కొత్త తల్లిని తెచ్చిపెట్టిండు. మరి తల్లులు అంటే ఆడబిడ్డలు, మరి వాళ్ళ తల్లులు అంటలే. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి మహిళలంతా కింది స్థాయిలు, వాళ్ళంతా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళంతా కష్టజీవులు. అలాంటి వాళ్ళను నిన్న కొంగుబట్టి గుంజేయడము, కొట్టేయడము, అది మగ పోలీసులు కొట్టడం. కాబట్టి ఇది పూర్తిగా దీని బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాలి. ఎందుకంటే హోంశాఖ మంత్రి లేడు కనుక పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలి. ఫస్ట్ ఆ ఏసీపీని సస్పెండ్ చేయాలని చెప్పి మా యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఓన్లీ ఒక ఏసీపీని సస్పెండ్ చేయాలా? ఇంకా చాలామంది మహిళలు చెప్తున్నారు, అంటే ఒక సిఐ నుండి ఏసీపీ వరకు ఆ స్థాయి వాళ్ళు మాత్రమే మా మీద దాడి చేశారు, మా కొంగులు బట్టి లాగారు, మాకు ఎక్కడంటే ఎక్కడ టచ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ ఇష్టానుసారంగా పోలీస్ రాజ్యంలో ఏదేదో చేస్తున్నారు వాళ్ళు. అది మా కాంగ్రెస్ పార్టీ మాది, మమ్మల్ని ఎవరు ఏం చేయరు అనే ఒక రేంజ్లో మమ్మల్ని ఆడుకున్నారు. ఫస్ట్ నుంచి కూడా మాకు చాలామందికి ఇబ్బంది పెట్టారు. ఒక పానం పోయే పరిస్థితిలో ఉంటే సిటీ మొత్తం మమ్మల్ని తింపి 12 గంటలకు జరిగితే 2:30కు మమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? మరి మీరు ఉన్నారా అక్కడ స్పాట్లో? మేము లైవ్లో ఉన్నా. నిన్న నా కాలు కూడా ఇరుగుతుండే. మా రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గారిది కూడా ఇట్లా, మా నారాయణ గారిది, మా అమ్మలో కూడా డీసీఎంలు విసురుతుంటే నా కాలు ఇరికింది ఆ మధ్యలో. అయినా సరే ఆయన వినలేదు. నిన్న మమ్మల్ని పోలీస్ స్టేషన్ అన్ని డీసీఎంలు వేసుకొని తిప్పిరు. నీళ్ళు లేదు, మాకు అన్నం లేదు, ఏది లేదు. ఆ మహిళలు కూడా వాళ్ళు చెప్పేది నిజమే. నిజంగా మేము గొడవ చేయాలనుకుంటే అక్కడున్న సిబ్బంది సరిపోదు. మేము 1,500 మంది ఉన్నాం. మేము తిరుగుబాటు చేస్తే 5 నిమిషాలలో పోలీసు వాళ్ళంతా ఎక్కడ పోతారో కూడా తెలియదు. మేము రస్తరోక చేసిన హైదరాబాద్ మొత్తం సంబంధించిన చేసిన పరిస్థితి నిన్న. కానీ మేము శాంతియుతంగా వచ్చినాం కదా, గొడవలు ఎందుకు? మళ్ళీ ఇది బీఆర్ఎస్లో చేయించారని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి ఇది మళ్ళీ కేటీఆర్ మీదనో, కేసీఆర్ మీదనో, హరీష్ రావు గారి మీదనో మళ్ళీ రివర్స్ మాట్లాడతారని చెప్పి మా గత అనుభవంతో మేము నాయకులుగా అక్కడ ఉన్నటువంటి ఆశలు సభ్యురాలుగా వచ్చే సమస్యనే చెప్పాలనుకున్నాం తప్ప మేము గొడవ చేయాలనుకోలే. గొడవ చేయాలనుకుంటే ఆ ఏసీపీ ఎంత మాకు ఆడ ఉన్న పోలీసుల సంఖ్య ఎంత? మేము ఉన్నది 1,000 మంది, వాళ్ళు ఉన్నది 40 మంది. అట్లా కదన్నా. ఇప్పుడు మగవాళ్ళు ఎందుకు టచ్ చేయాలి పోలీసులు అంటే? మహిళలు కాబట్టి. ఇప్పుడు మహిళా పోలీసులు ఉంటారు కదా, చాలామంది ఉంటారు కదా అక్కడ, వాళ్ళు టచ్ చేస్తే సరిపోతుండే కదా. వీళ్ళు ఎందుకు ఇంత అసభ్యంగా ప్రవర్తించవలసిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకు? మేము కూడా ఎప్పుడు చూడలే. ఇప్పుడు అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో కూడా అంత అసహ్యంగా మేము ఎక్కడ చూడలే. మేము అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినాం, అనేక కేసీఆర్ గారి నాయకత్వం చాలా చూసినాం. నిన్న జరిగింది జనరల్గా ఒక 5-10 నిమిషాలల్లో ఏసీపీకి ఫుల్ బీప్ పెరిగింది. పిచ్చిగా బిహేవ్ చేసిన ఆయన. అక్కడ ఉన్నటువంటి మహిళల్ని మా ముందే కొంగులు పట్టి గుంజడం, మమ్మల్ని కూడా ఏం రా మీరు ఈడ కూర్చున్నారని చెప్పి అడ్డగోలు బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని లాగడం, గుంజి మమ్మల్ని ఒకసారి డీసీఎం లేచిండు. మళ్ళీ వచ్చి సిఐ గారు చెప్పిన, సార్ మేము శాంతియుతంగా చేస్తున్నాము, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే రోడ్ ఎక్కుతాము, మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మేము మర్యాదగా చెప్పినాం. అయినా సరే ఇన్లే. ఎప్పుడైతే మహిళల్ని కొంగులు బట్టి గుంజడం, కొట్టడం, వాళ్ళ మీద చేతులు వేయడం అంత పిచ్చి చేసిండో అప్పుడు వాళ్ళు కూడా కొంత రివర్స్ అయ్యి లొల్లి చేసారు. అంతే తప్ప వేరే లేదు. మేము వచ్చింది ఎందుకు? సమస్య కోసం. మీరు అవసరం డిపార్ట్మెంట్ వాళ్ళను, హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారిని పిలిపియాలి అని పిలిపిస్తాను మాట ఇచ్చిన మాకు సిఐ గారు. పిలిపియకుండా గొడవ తయారు చేసిన. దీనికి కారణం పోలీసులే. ఈ గొడవ కారణం పోలీసులే. నిన్న పాపం ఆ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష్ అంటమే కింద పడిపోయింది.
ఆమెను డీసీఎంలో పెట్టారు. మేము ఒక డీసీఎంలో ఉన్నాం, వాళ్ళు ఒక డీసీఎంలో ఉన్నాం. మేము వాళ్ళ దగ్గర పోయే పరిస్థితి లేదు, ఇంకోళ్ళు పిలిచే పరిస్థితి లేదు. మా ఫోన్లు లాక్కురు. అరే నాయన మేము కానిస్టేబుల్ పిలిచి చెప్పినాం, అది చనిపోతుంది, మాకు హెల్త్ బాగాలేనట్టుంది, పడిపోయింది, దెబ్బలు తాకిన విపరీతం కొట్టిర్రు, కనీసం వాటర్ వేయండి, లేకపోతే 180 ఫోన్ అన్న చేసి పిలిపి అని చెప్పినా వాళ్ళు ఇల్లే. ఏం కాదు కూడా 1 అవర్ ఉంచారు. అప్పటికి మా వాళ్ళు పోయి గోళ చేసి పాపం మళ్ళీ మహిళలంతా లొల్లి చేస్తే అప్పుడు మళ్ళీ వేరే పిఎస్కి పోయినప్పుడు అక్కడి పోలీసు వాళ్ళు వీళ్ళు రాలే ఎమ్మటి వేరే పోలీసు వాళ్ళు అప్పుడు చెదరగట్ట బండ్లగూడ పిఎస్ కంచరబాగ్ పిఎస్ తిప్పిరు మమ్మల్ని. అక్కడ లొల్లి పెడితే అప్పుడు అంబులెన్స్ వచ్చి తీసుకొని ఉస్మానియా తీసుకొస్తే వాళ్ళు కొంచెం మెరుగైన వైద్యం చేసారు, ఏం చేశారు, కొంచెం వాళ్ళు సీతం లేకపోతే చనిపోయే వాళ్ళు. చనిపోతే నిన్న పరిస్థితి వేరే ఉంటుండే. గవర్నమెంట్ వాళ్ళు చాలా ఇబ్బంది ఉండే. అంటే ఇప్పటికీ ఒక 4 గంటలు అయితే 24 గంటలు కలిసిపోతుంది ఇక్కడ ఈ హాస్పిటల్కు. ఇక్కడ మీ పేషెంట్లు ఆశా వర్కర్లు వచ్చి వాళ్ళకు మినిమం నాణ్యమైన వైద్యం అన్న అందిస్తుంది ఈ ప్రభుత్వం. అంటే వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు సంతోష్ గారును మనం మాట్లాడించాం ఆమెతోటి, ఆమెను వీల్ చైర్ను ఆమెనే పొమ్మని చెప్తున్నారంట. ఇంకో బేగం అనే అమ్మాయిని వేసుకొని నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఎవరు లేరు వర్కర్స్ అని చెప్తున్నారంట. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, నిన్న మేము అక్కడ లైవ్లో ఉన్నాము. వాళ్ళొక డీసీఎంలో మేము 108 పిలిపిరు అని చెప్పి పోలీసు వాళ్ళకి మేము నెత్తినోరు కొట్టుకుంటేనే 1 అవర్ డీసీఎంలు వస్తే నేను మా పార్టీ వాళ్ళకు ఒక మీడియా వాళ్ళకు నేను మెసేజ్ పెడితే అప్పుడు వాళ్ళు చెప్తూ వచ్చారు, పోలీసులు పిలిపేయలే. ఇక్కడ వచ్చినాక కూడా సరైన ట్రీట్మెంట్ లేదని చెప్పి ఇక్కడ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. నిన్న వాళ్ళు మేము ఉండలేకపోతున్నాం అన్న అని చెప్పి వాళ్ళు కూడా బాధపడరు, కానీ మాట్లాడే పరిస్థితి లేక విధులేని పరిస్థితులు ఉన్నారు. మా వాళ్ళు కొంతమంది మహిళలు ఆశ వాళ్ళు వచ్చి చూసారు. ఇక్కడ వైద్యం లేదంటే కారకుల వాళ్ళు ప్రభుత్వమే కదా. ప్రభుత్వం గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, ఇక్కడ వచ్చినటువంటి ఏ పేషెంట్ అని అడగండి ఏం వైద్యం ఉందో. అంటే ప్రజాపాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి పుట్టిన పార్టీ, ప్రజల కోసం ప్రజలకే సేవ చేస్తున్న పార్టీ అని చెప్పి సీఎం అంటున్నాడు. నిన్న కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ఆయన చేయడం అనేది జరిగింది. మహిళలకి రాష్ట్రంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండానే ప్రభుత్వం ముందుకు పోతుంది అని చెప్పేసి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా అదే మాట చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూడవచ్చు? మీరేమో ఇక్కడ వైద్యం అంత లేదు, పోలీసుల అరాచకం పెరిగిందని మీరు అంటున్నారు, మరి ఎట్లా? ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పిండు కదా, ప్రజలు రోడ్డు ఎందుకు ఎక్కుతారు? ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రిగా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పేషెంట్ల దగ్గర ఊళ్ళ దగ్గర మైకి పెట్టారు, వాళ్ళ బాధ గోస ఎట్లా చెప్తారు? అంత గ్రామాలకు వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి సరిగా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోలేకనే ప్రభుత్వం ఆయన ఇక్కడ వైద్యానికి వస్తారు. మరి ఇలా ప్రజలు రోడ్డు ఎందుకు ఎక్కిర్రు? మరి ప్రజాపాలన ఎక్కడుంది? నువ్వు ప్రజాపాలన చేస్తాను వచ్చిన నువ్వు తెలుగు తల్లి తెలంగాణ తల్లి బొమ్మ వాళ్ళతో అవసరం వచ్చింది నీకు. ఇలా టీఎస్ను టీజీ మార్చి అవసరం వచ్చింది. నువ్వు ప్రజలకు సంబంధించి ప్రజలకు ఎక్కడ పని చేయమంటే పలికి వాళ్ళ పని చేసుకుంటా పొద్దున్న లేస్తే కేసీఆర్ను వాళ్ళని తిట్టుకుంటావా? పోయిన వాళ్ళని తిట్టుకుంటా ఏం ఫాయిదా? నువ్వు ప్రజలకు ఏం చేస్తావు, ఏమి హామీ ఇచ్చినావు, ఏం అమలు చేస్తావు వీళ్ళకి చెయ్యి. నువ్వు సంబరాలు చేస్తున్నావు, నువ్వు ఇచ్చిన హామీ అమలు చేస్తే సంబరాలు ఎవరు చేస్తారు? ప్రజలు చేస్తారు. గతంలో కేసీఆర్ పాలాభిషేకం చేయలే, గతంలో ప్రజలంతా పండుగలు చేసుకోలే. ఎందుకు చేశారు? ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజలే సంబరాలు చేస్తారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు. నువ్వెందుకు చేస్తున్నావు అంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ కుటుంబం, నువ్వు మంచి సంపద వచ్చింది నీకు, నీ పాలకవర్గం, నీ మంత్రివర్గం, నువ్వు సంబరం చేసుకుంటున్నావు. నువ్వు సంబరం చేసుకుని ప్రజల కంట కడితే ఎట్లా? ఇంకా ప్రజాధనం వృధా చేస్తున్నావు ఆయన. నువ్వు సంబరాలు చేసుకుంటా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సంబరం నువ్వుగా చేసుకోవాల్సింది ప్రజలు చేసుకోవాలి. ప్రజలు ఎప్పుడు చేసుకుంటారు? నువ్వు ఇచ్చిన హామీ అమలు చేస్తే ప్రజలు చేసుకుంటారు. నువ్వు ఇచ్చిన హామీలన్నీ రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, మహిళలకు ఇస్తున్న 2,500 కానీ, వాళ్ళకి ఇస్తున్న తులం బంగారం కానీ, ఇలా అనేక హామీలు ఇచ్చినావు కదా, అవన్నీ అమలు చేయి. పబ్లిక్ సంబరం చేసుకుంటారు, నువ్వుగా సంబరం చేసుకోవాల్సిందని చెప్పి ముఖ్యమంత్రిగా మేము కోరుతున్నాం. నిన్న అంతమంది మహిళలు అక్కడ ఉంటే వాళ్ళ కొంగుబాటి గుంజిన రాజధాని నడి బొడ్డున నీ పోలీసులతోటి మహిళల కొంగుబాటి గుంజించి హాస్పిటల్ పాలు చేసినావు. నీ ప్రజాపాలన ఏడుంది? నీ మహిళల మీద గౌరవం ఎక్కడుంది? నీకు ఇంతవరకు హోమ్ మినిస్టర్ లేడు, నీ సిపి రాలే, నీ డీసీపీ రాలే. ఓ బీపీ షుగర్ ఉన్నటువంటి ఒక ఏసీపీని పెట్టి అంత కీచకల్లాగా చేసిండు, నాకు చిల్లర చేసిండు అని ఏసీపీ తక్షణం సస్పెండ్ చేయాలి. ఏసీపీని ఎంత ఘోరంగా చేసిండు. మేము అక్కడనే ఉన్నాం కదా, మేము నాయకులుగా చెప్తే కూడా ఇల్లు ఆయన కొంగు పెట్టి కూర్చున్నా నీ మహిళల్ని. ఎంత దారుణం అది! మా ఫోన్లు గుంజుకుంటూ ఎవరు మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా చేసిండు. కాబట్టి తక్షణమే వాళ్ళ సమస్యను కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి ఇష్యూ మీద స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఇప్పుడు పేషెంట్లు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళకి ఏమన్నా నష్టపరిహారం చెల్లించాలి అంటే అని ప్రభుత్వానికి కూడా కోరుతున్నారా మీరు? ఇప్పుడు వాళ్ళ మీద ఎవరైతే దాడి చేసారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని కూడా మీరు అనుకుంటున్నారా? మొదటిగా మీ మీడియా ద్వారా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, వాళ్ళు అడిగింది ఏది కొత్తది అడగలే. 18,000 అనేది అసలు ఆశా వ్యవస్థ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ హాయముల్లోనే ఏర్పాటు చేసిన వ్యవస్థ. అది
వాళ్ళు ఇచ్చినప్పుడు ఎంత 600 1500 చాలా తక్కువ జీతం ఇచ్చారు. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఇంటికి పిలిపించుకొని భోజనాలు పెట్టి 9700 రూపాయలు ప్రజెంట్ వాళ్ళ జీతం. ఈ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో హామీ ఇచ్చింది ఏంది, వాళ్ళకి 18,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చిండు. కాబట్టి మీరు ఇస్తున్న హామీ సంవత్సరం అయింది కనుక 18,000 అమలు చేయమని కోరిర్రు. అదేవిధంగా వాళ్ళు కరోనా సందర్భంగా డాక్టర్ల కంటే ఎక్కువ వాళ్ళు ఇంటింటికి తిరిగి సేవ చేసారు ఆశా వర్కర్లు. కాబట్టి చాలా మంది చనిపోయారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళకు 25,000 ఎక్స్‌గ్రేషియా కింద ఇవ్వమని చెప్పి, లేదు ప్రమాదంలో మేము అక్కడక్కడ తిరిగినప్పుడు చనిపోతున్నాం, మాకు నష్టపరిహారం ఇచ్చేటట్టుగా మాకు ఆరోగ్య భద్రత ఇవ్వండి, మేము మందికి సేవ చేస్తున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం, మాకేమైనా జరిగినప్పుడు మాకు సేవ చేసేవాళ్ళు లేరు, కాబట్టి మాకు ఆరోగ్య భద్రత కూడా ఇవ్వమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళు అడిగింది ఏది కూడా కొత్తది కాదు. మీరు 18,000 మీరు ఇస్తున్నది ఇవ్వండి, అదనంగా మేము వేస్తున్నాం, మా భద్రత మా ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఇవి అడిగింది కవే వాళ్ళు వేరే కొత్తది ఏం అడగలే, మేము తిట్టలే. పాపాలు ముఖ్యమంత్రి ఒక మాట తిట్టలే, మీరు ఇస్తున్న హామీని అమలు చేయని అడిగారు. కాబట్టి మేము డిమాండ్ కూడా మీరు ఇస్తున్న హామీని అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాం.